హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే చికెన్ గోంగూర కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూపెడుతున్నాను చూడండి. కళాయి పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవ్వండి ఆనియన్ చిల్లీ అనేది నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర ఇలా ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ బాగా కడిగి పెట్టిన చికెన్లోని చూడండి, ఈ చికెన్లోని 2 కేజీల చికెన్. నేను మా స్పైసెస్ తగ్గట్టుగా కారం వేస్తున్నాను. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అలాగే ఈ MDH మసాలా పౌడర్ అనేది ఇక్కడ వేస్తున్నాను. పెరుగు, కారం, ఉప్పు తగినంత వేసుకొని ఇవ్వండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కూరకు సరిపడగా. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేస్తున్నాను చూడండి. 2 కిలోలు కదా, 2 దాదాపు ఈ స్పూన్తో 4 స్పూన్లు అనేది వేసాను. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఈలోపు ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. చూడండి, ఆనియన్ అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోని ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్టు, పెరుగు అనేది నేను యాడ్ చేశాను. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ పాటు మీరు నానబెట్టి ఉంచుకున్న, హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న చాలా బాగుంటుంది. నాకు ఆల్రెడీ 8:30 అవుతుంది, అందుకే నేను కుక్ చేసేస్తున్నాను. టైం లేదు కాబట్టి ఇలాగ వండుకున్నా బాగుంటుంది. కొంచెం ఇంకా ముందుకుంటా మనం నానబెట్టి ఉంచుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం కర్రీ అనేది ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, అలాగే గరం మసాలా అన్నీ యాడ్ చేసి చికెన్ పెరుగు ఇలా ఫ్రై చేసి నీరు కూడా ఒక ఎగరొచ్చిందండి. చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు వాటర్. మనం వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ సిమ్లో పెట్టామనుకోండి, మనకి అలా ఫ్రై అవుతుంటుంది. నేను ఇక్కడ నాకు ఈరోజు గోంగూర దొరికింది రోజులు, అందుకోసం అని చెప్పి 4 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇందులోని గోంగూర, పచ్చిమిర్చి బాగా కడిగేసి కొంచెంసేపు మధ్యాహ్నం అంతా కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత నేను ఇది ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశాను. దాన్ని లైట్గా, అంటే మాకు ఇక్కడ రుబ్బరోళ్ళు అవి ఉన్నా కాబట్టి నేను లైట్ మిక్సీ కొట్టాను. కొట్టినట్టుగా కాదు, అలాగని మెత్తగా పేస్ట్గా కాకుండా చేశాను. ఇది ముందే మనం చేసుకొని ఉంచుకుంటే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి, ఫ్రై అవుతుంది కదా చికెన్, అలా ఫ్రై అవుతాడు కదా. చూడండి, ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యి వాటర్ రిలీజ్ అయితే దగ్గరికి అయ్యింది. నేను టమాటాలు అనేది యాడ్ చేస్తాను. నేను నా కర్రీ తగ్గట్టుగా నేను యాడ్ చేశాను. మీకు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోవచ్చు. టమాటా బట్టి ఒక్కొక్కరు తక్కువ ఆనియన్ ఎక్కువ వేసుకుంటారు, ఒక టమాటా తగ్గించేస్తారు. నేను 2 ఆనియన్ వేసి 4 టమాటాలు అనేది వేసాను. ఎందుకంటే గోంగూర ఆల్రెడీ ఉంది కాబట్టి టమాటాలు తగ్గించాను నేను. చూడండి, టమాటా వేసిన తర్వాత నేను అసలు వాటర్ అనేది ఇందులో వేయలేదు. చికెన్లో వాటరు, టమాటాలో వాటర్ మొత్తం అంతా అదే అయిపోయింది. కాకపోతే నేను చికెన్ మ్యారినేట్ చేశాను కదా,
ఆ బౌల్లో మట్టుగా నేను కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను, ఒక గ్లాస్ వాటరు అదే వేస్తాను. ఇంకా వాటర్ అనేది ఏం కూడా నేను యాడ్ చేయను. ఇది ఎలాగంటే మసాలాలు అవి ఉన్నాయి కాబట్టి ఈ వాటర్కి కొంచెం చికెన్ అది బాగా ఉడుకుతుంది. నేను లాస్ట్లో గోంగూర వేసేటప్పుడు కూడా మీకు చూపెడతాను. నేను ఇప్పుడు అలా ప్రస్తుతానికి ఉడుకుతుంది చూడండి. చికెన్ అనేది అలా ఉడుకుతుంటుంది. చూసారా ఇక్కడ న్యూజిలాండ్లో ఎంత పెద్ద యాపిల్స్ పళ్ళు ఉన్నాయో. ఇవి కిలో వచ్చేటప్పటికి 80 రూపీస్ పడుతుంది ఇండియన్ కరెన్సీ. ఒక్క వీక్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాస్ట్ అనేది. నేను మొన్న సాటర్డే మార్కెట్కి వెళ్ళేటప్పుడు నేను తెచ్చాను. $60 ఇండియన్ మనీ వచ్చి $80. అలాగే ఇవి కేజీ $250 ఇండియన్ కరెన్సీ, ఇక్కడ $5 ఆరెంజెస్. అలాగే ఇక్కడ కివి, గోల్డెన్ కివి అంటే మనకి గ్రీన్ కివి అనేది దొరుకుతుంది కదా ఇండియాలోని. ఇక్కడ అవి ఉంటాయి, గోల్డెన్ కివి కూడా ఉంటాయి. కానీ గోల్డెన్ కివి వచ్చేటప్పటికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూట్ కూడా అలాగే చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 300 పడ్డది కిలో. ఇక్కడ $6 అయితే ఇండియన్ మనీ 300 పడ్డది. ఫ్రూట్స్ అనేది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి. మనం ఓన్గా కూడా మనం వెళ్ళి మనం ఫ్రూట్స్ పికింగ్ కూడా చేయొచ్చు. వెళ్ళి మనకు నచ్చిన ఫ్రూట్ తిని మనకి ఏది కావాలంటే అది కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే లాంగ్ వెళ్ళాలి. అది ఆ లాంగ్ ప్రాసెస్. మనకి వెళ్ళాలి అనుకుంటే డిసెంబర్లోనే మనకి హాలిడేస్ వస్తాయి కదా, ఆ టైంలోనైతేనే డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్కి మనకి ఎక్కడికైనా తినడానికి అవుతుంది. ఆ సాటర్డే సండే అయితే అసలు ఖాళీగా ఉండదు, షాపింగ్కి వెళ్ళడం. అలాగే ఇంకా నెక్స్ట్ ఏమంచి ప్రాసెస్. మా హస్బెండ్కి అయితే మండే టు సండే కూడా సమ్ టైం వర్క్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి మండే టు సాటర్డే వరకు కూడా వర్క్ ఉంటుంది. ఇంకా నాకు అసలు ఎక్కడికి కూడా వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు. బాబుకి అయితే మండే టు ఫ్రైడే వరకు స్కూల్ ఉంటుంది. ఇప్పుడు 2 వీక్స్ హాలిడేస్ బాబుకి. అందుకోసం ప్రస్తుతానికి బాబు అయితే ఇంట్లో ఉన్నాడు. చూడండి కొంచెం గ్రేవీ ఉంటే మనం ఈ గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి.